హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది మొన్నొక రోజు టెంపుల్ వ్లాగ్ పెట్టాను కదండి. 2 సంవత్సరాల నుంచి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పాను కదా. మా ఊరు దగ్గరలోనే బస్సులో వెళ్ళాం కదండి. సో ముందు రోజు నైట్ అన్నమాట ఇది. మా మాధవి ఫోన్ చేసే లోపల అప్పటికప్పటికే బయలుదేరాము. అంటే టెంపుల్కి బస్సు వెళ్తామా మన ఊరు నుండి అని చెప్పే లోపల వస్తాను మాధవి అని చెప్పేసి నైట్ బయలుదేరేసామన్నమాట. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వస్తూ దారిలో ఇక్కడ ఫ్రెష్గా ఆనియన్ పకోడీ వేస్తూ ఉన్నారు. మేము ఊరు వచ్చేటప్పుడు ఎప్పుడు ఇక్కడే ఆగి ఏదో ఒకటి తీసుకుంటాడండి పకోడీ అలాంటిది మా అలక్స్. ఎందుకంటే అన్నంలో నంచుకోవడానికి ఉంటుందని తీసుకుంటాడు. అందులోనూ ఆయన తెలుసు అన్నమాట, ఎప్పుడైనా స్వీట్స్ అలాంటి ఏదైనా ఫంక్షన్లకి స్వీట్స్ తీసుకోవాలంటే అక్కడే ఆర్డర్ ఇస్తాడన్నమాట. కట్ చేస్తే ఇక్కడ కొండాగుంటకు వచ్చేసామండి. ఇదిగోండి, వచ్చే లోపల ఇలా నిమ్మకాయలు ఆరబోస్తుందన్నమాట. అంటే ఇవి మా తోటలో కాసిన నిమ్మకాయలండి. ఏదో 2 బస్తాలు ఏవో ఉంటే అవి కోపించి ఇక్కడ ఇంట్లో ఆరబోస్తున్నారు. ఇలా ఆరబోస్తారండి ముందు నిమ్మకాయలు. ఎందుకంటే కోసిన తర్వాత ఇలా ఆరబోస్తారంట, మచ్చలు పడతాయంట ఆరబోయకపోతే. ఇలా ఆరబోసి అవన్నీ మంచివి చెడ్డవి, అంటే చెడ్డవంటే కొంచెం మచ్చలు అలాంటివన్నీ ఉండేటివి ఏరేస్తారండి. అంటే గ్రేడింగ్ అన్నమాట. మంచివి ఒక సైడు, ఏదైనా కొంచెం మచ్చలు అలాంటివి ఉండేటివి ఇంకొక సైడ్ వేస్తారన్నమాట. లేదంటే అక్కడైనా అంటే తీసుకువెళ్తారు కదా అమ్మడానికి, అక్కడైనా వాళ్ళు చూసి పక్కకి అంటే అవి ఇవి గ్రేడింగ్ చేస్తారంట, అంటే తక్కువ రేట్ వేసేస్తారంట. అందుకోసమని ఇక్కడ ఆరబోసి డివైడ్ చేస్తున్నారన్నమాట. అది మంచివి కొంచెం అక్కడక్కడ మచ్చలు ఉన్నటివి. ఇదిగోండి, అన్నం తింటున్నాడు మా అలక్స్. అన్నం తినేసి వెళ్ళిపోతాడు అనమాట మా అలక్స్. ఇదిగో పకోడీ తెచ్చుకున్నాం కదా, ఆ పకోడీ కొంచెం వేస్తున్నాను. ఇక్కడ మా మాధవి ఆ రోజు కర్రీ ఇదేంటి మునక్కాయ కర్రీ పక్కింటి వాళ్ళది. అలాగే వడ కర్రీ చేస్తుందండి, మసాలా వడ కర్రీ. అంటే ఆ వడలు కూడా ఎవరో ఇచ్చారంట పక్కింటి అంటే స్నేహంగా ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే లోపల ఆ వడలతో కర్రీ చేస్తుందన్నమాట. అదిగోండి చూడండి ఎలా ఉన్నాయో, ఇంత పెద్ద పూరీలాగా ఉన్నాయి, చిన్న సైజు పూరీలాగా ఉందన్నమాట వడ కర్రీ. పూరీలో వేసిందన్నమాట. ఇదిగో అంగట్లో అయితే ఎంత ఉంటాయా, చిన్న ఉంటాయి. వాడికంటే ఈ కొడుకంట కొద్ది. అవి ఎలా ఉన్నాయంటే చిన్న సైజు పూరీలు కాదు, అరిసెల్లా ఉన్నాయన్నమాట. అరిసెల కర్రీ లాగా అనిపిస్తుంది చూడడానికి, అరిసెల సైజులో ఉన్నాయన్నమాట. ఏమున్నది బాగానే ఉందా? నీకెందుకు నచ్చలేదురా కర్రీ? తప్పకుండా కర్రీ అయితే బాగానే ఉంది, కానీ కూర అయితే బాగానే ఉంది. వాడికి ఎందుకు నీళ్ళు పోస్తుంది అన్నట్టు అనిపిస్తుంది చెప్పిన. ఉప్పుడు బియ్యం అన్నం అందుకే, ఆ ఉప్పుడు బియ్యం అన్నంలో ఏ కూర బాగుండదు, అదొకలాగా అనిపిస్తుంది అన్నమాట. చద్దన్నంకి అయితేనే బాగుంటాయి అలక్స్ చెప్పినట్టు. అలక్స్ ఎందుకు అయ్యట్టు అనిపిస్తుంది. ఎన్నో అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఉప్పుడు బియ్యం అన్నం ఉంటుందని. అలా మా మాధవి ఉప్పుడు బియ్యం అన్నం చేసి పెట్టింది. మా అత్తమ్మ ఒక ఇష్టం ఉప్పుడు బియ్యం అన్నం అంటే ఉంటుంది. అప్పుడు అప్పుడు ఎక్కువ ఉప్పుడు బియ్యం అన్నం చేసుకునేది. అలా పోయించిన కుమకమ్మలు పోయినారా, కుమకమ్మ బంగమ్మ చెప్పాలా, ఫోన్ చేసా వస్తుందేమో అని. అప్పుడు నేను ఆడే ఉన్నా. అవునా, అది అత్తమ్మ చెప్పింది. ఇక్కడ ఈ నిమ్మకాయలు అయితే మామూలుగా మాధవి వేకువజామున 4 గంటలకు అలా వస్తారు ఆటో వాళ్ళు. అప్పుడు బస్తాల్లోకి ఎత్తేస్తుందంట, అంటే అప్పుడు ఎత్తేయమంటాడు మా అలక్స్. కానీ ఇక్కడ మధ్యాహ్నం నుంచి ఆరిపోతూ ఉన్నాయి, అందులో ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసిందని చెప్పేసి నేను వెళ్ళాను కదా, ఇక పడుకోవడానికి ఇంకొక మంచం వేసుకుందామని, అందుకే ఎత్తేసేయలే మాధవి, ఎత్తేసి మూటలు కట్టేసేయని చెప్తున్నాను. ఇదిగో ఎత్తేసింది అప్పుడే. రండి రండి, ఎప్పుడు వచ్చేసారో? మేము ఇప్పుడే వస్తాం గుడికి పోయి. అవును, మేము గుడికి వెళ్ళాం. పొద్దున్నే చెప్పాడు, ఫోన్ చేశాడు బస్సులో. వాళ్ళు వచ్చారా అన్నారా, సరే మళ్ళీ రమ్మనిలే అని చెప్పాం. ఎట్టున్నారు, ఏం సంగతి? వస్తాం వస్తాం వస్తాం, ఒకరోజు వస్తాము. ఉయ్యాలుందా? ఉయ్యాలు ఉంచండి అట్లాగే, సరేనా? అది ఒక దిక్కు ఈయన ఒక దిక్కు నిలబడి ఉన్నారు మా వాళ్ళు వచ్చి. ఇదిగో అదే మా వాళ్ళే.
ఇక వీళ్ళు వచ్చారన్నమాట. వీళ్ళు పొద్దున్నే వచ్చారట, 7:30కి అలా వచ్చాము, మీరు లేరు అని చెప్తున్నారు. అంటే మేము టెంపుల్కి వెళ్ళాం కదా డబ్బుల కోసమని పొద్దున్నే వచ్చారు. ఇక మేము టెంపుల్కి వెళ్ళిపోయే లోపల వచ్చే లోపల మళ్ళీ మా ఆయన చెప్పారంట వచ్చింది పాయింట్ దగ్గర అని చెప్పే లోపల ఇప్పుడు వచ్చారన్నమాట. అత్తమ్మ టయానికి టీ పెట్టుకొచ్చేసింది అత్తమ్మ. సరేనా అమ్మో, నువ్వు తాగబట్టియా తాగవా నువ్వు? అది అత్తమ్మ టీ పెడుతుంది చూడు. ఓయ్ ఓ నీళ్ళు ఇట్టి మాధవి. ఏమైనా సింపుల్ హోటల్లో తాగినట్టు తాగేసిన గ్లాసు లేదనే, కప్పులో సాసర్లో పోసుకొని తాగుతుంది. హోటల్లో కూరగిన్నెలో పోసిస్తున్నా గ్లాసు కూరగిన్నెలో. ఏం ఓహో ఇటు తీస్తే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మసాలా వాటికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది మాధవి. ఏమ్మా ఏమా బా ఉంటాలే. మా అమ్మ పిక్ అడుగుతుంది, ఎట్ట చెప్పు కానీ నాకు ప్రాసెస్ అది నువ్వైతేనే చేస్తామంట. గడ్డ పిక్ అంటుకోదు, ఉడికితే ఇంకొంచెంసేపు లేదా ఒక అరగంట కానీ ఉడికించేసుకుంటే ఇంకా అరగంట ఉడికిపోతుంది. తర్వాత తీసి ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా కొద్దిగా ఒక హాఫ్ చేసుకొని ఒక హాఫ్ అటు పక్కన పెట్టేసుకున్నా అట్లా. పచ్చిమిరపకాయలు వేసామ్మా, మిక్సీ పట్టేటప్పుడు వేసా మామూలుగా ఇప్పుడు తురిమే ఇప్పుడు సరేలే. మిక్సీకి ఎంత అప్పుడు కూడా వేసుకోవచ్చు, ఏం కదా కచ్చా పచ్చాగా. అర్థం కాలా అట్లాగా. చాలే 3 వేసిన చాలే ఇంకేద్దులే నేను చెప్తున్నా. నిన్న మసాలా వడ తిన్నది, మళ్ళీ ఈరోజు మసాలా వడ. ఇక ఇక్కడ మేము పొద్దున్నే టెంపుల్కి వెళ్ళేటప్పుడే మా మాధవి పచ్చిశనగపప్పు నానబెట్టేసింది అనమాట. నానబెట్టేసి వెళ్ళాము. నిన్న కూడా వడలే, నిన్న సరిగా లేవు, అంటే వాటిల్లో కొంచెం మసాలా ఏం లేదన్నమాట, ప్లెయిన్గా చేసేసింది. ఇలా కాదు మాధవి, మసాలా వడలు అవన్నీ వేసుకొని మసాలా వేసుకొని చేసుకోవాలి, అప్పుడే మసాలా వడలు ఫ్లేవర్ బాగుంటుంది, అది మసాలా వడ అంటే అన్నాను. అందుకే నానబెట్టేసింది అనమాట. అంటే ఒకసారి చూస్తే తర్వాత ఇంకా మళ్ళీ చేసుకుంటుంది అన్నమాట అమ్మాయి. అందుకోసమని కొన్ని నా టేస్ట్లు నచ్చుతాయి మాధవికి. అందుకోసం నేను ఉన్నాను కదా చెప్తాది లేనని, ఏమేమి వేయాలి ఏంటి అని చెప్తాదని నానబెట్టేసింది అనమాట. సరే ఇక మేము సాయంకాలం ఇక్కడ మళ్ళీ మసాలా వడలు ప్రిపరేషన్ అన్నమాట. ఇదిగో ఇక్కడ మళ్ళీ టీ తాగేస్తున్నాం అన్నమాట. అదీ కాక మా మాధవికి ఇప్పుడు ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయన్నమాట. నూనె అలాగే పప్పు అవన్నీ ఉండే లోపల చేసేసుకోవాలంట. అంటే నాకు ఉంటే నిద్ర పట్టదు అయిపోయే వరకు అని చెప్తుంది. అంటే ఉంటే చేసేసుకుంటుంది, లేకపోతే కామ్గా ఉంటుందట. అదే చెప్తుందన్నమాట. అంటే ఉంటే చేసుకోవడం, లేకపోతే కామ్గా ఉండడం. అందుకోసం ఉన్నాయి కాబట్టి చేసేస్తుంది. అంటే చిన్న మధ్య తరగతి ఆనందాలంటే ఇదేనేమో. అంటే ఇప్పుడు మనకు ఉన్నాయి కదా చేసుకొని తిందాము అనే ఉత్సాహం ఉంటుంది అన్నమాట. అలా త్వరగా అయిపోవాలంట ఉంటే. సో ఇక్కడ పిండిని కొంచెం లూజ్ చేసేసింది. అలా లూజ్ చేయకూడదు మాధవికి, అసలు నీళ్ళు వేసే మిక్సీ పట్టకూడదు, జస్ట్ ఇలా పట్టేసేయాలి. అప్పుడు నేనైతే ఇలా చేత్తోనే వేసేస్తాను, కవర్ అవసరం లేదని చెప్పే లోపల కవర్ అక్కడ పడేసి మళ్ళీ చేత్తోనే వేస్తుంది అనమాట. మసాలా వడలు మా మాధవి ఎట్ట చేస్తుంది తెలుసా, సరుకులు ఉన్నాయనుకోండి ఇంకా త్వరగా అయిపోవాలన్నమాట. అంటే నూనె అలాగే పప్పు అలాగే ఏదో వచ్చింది దీపావళి సరుకులకి, ఇక అది ఉంది కదా అందుకే పప్పు ఉందేమా ఇవన్నీ చేసుకున్నాము అని అంటుంది అన్నమాట. అదే అన్నమాట. ఏం లేవనుకో ఇంకా కామ్గా ఉంటుంది. ఉన్నాయనుకో త్వరగా అయిపోవాలి, అంటే అవన్నీ చేసుకొని తినేయాలన్నమాట. అదొక ఉత్సాహం, అదొక ఆనందం. అబ్బా ఇవన్నీ ఉన్నాయి చేసుకొని తిన్నాము అని. అంతేనండి, మధ్యతరగతి ఆనందాలంటే ఇవే అన్నమాట. ఉంటే చేసేసుకొని తినేయడము, లేదంటే గమ్మున ఉండడం, అదిగో లేదంటే కామ్గా ఉండడం అన్నమాట. అది మొన్నటి నుంచి చెప్తూ ఉంది, నూనె ఉంది అలాగే పప్పు ఉంది అన్నీ చేసుకొని తినాలి అని. అందరిలాగా కాదంట మాధవి, సంథింగ్ స్పెషల్. అవునా మాధవి? ఉంటే పండగ లేకపోతే ఉంటే పండగ. అదే మరి అదే కదా అన్న, పప్పు ఉంది నూనె ఉంది అన్నీ ఉన్నాయి మా చేసుకొని తినాలి. గ్యాస్ అయిపోయింది, గ్యాస్ తెచ్చిన వెంటనే ఏముంటుంది నన్ను చిన్న తింటదు ఏమని ఉన్నట్టు అయిపోవాలా
ఉన్నట్టు అయిపోవాలా. మా అమ్మకి చిన్న కోపం కాదు, అదే మధ్య తరగతి ఆనందాలు అన్నమాట ఇవన్నీ. అంటే ఉంటే చూసుకుంటా తినాలా, ఉంటే చేసుకోవడమా లేదంటే కామ్గా ఉండడం, అంతేనా? ఉంటే చేసేసుకొని తినేయాలి త్వర త్వరగా. ఏరా బట్టలు వేసుకోలేదా? ఈ అబ్బాయి పక్కింటి అబ్బాయి అన్నమాట. పక్కనేనండి, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, మాటలు భలే చెప్తుంటాడు. ఎందుకు వేసుకోలేదురా? ఏం ఆడుకున్నావు? ఏంటి వెళ్ళిపోతుంది అక్క? రే అన్నం తిన్నా? ఏం కూర? బడిలో తిన్నావా? మీ పాప ఏం చేస్తుంది? మీ పాప పేరు ఏం పేరు? బన్వితనా? ఎవరయ్యా పెట్టింది పేరు? భలే ఉందే. ఎవరు? బన్విత. బో అదిగో అదిగో తిను, టేస్ట్ చేయండి, తిను. వాడికి ఇవ్వద్దులే. రే ఏరా తినేస్తున్నావా? తిను తిను, అవన్నీ తీయకూడదు, తిను, పడేగాక తిను. తినలే బాగా, ఎట్టం టేస్ట్ ఏ? నువ్వు కొంచెం తీస్తున్నావు, కాలుతుందండి. క్రిస్పీగా లేనట్టున్నాయి. అదేనా? క్రిస్పీగా లేవా? ఓకే. అన్నారా? అంతే మే, మసాలా వడ అంటే అదే ఫ్లేవర్ పడాలి, లేదంటే మసాలా వడ కానీ పేరు ఎట్టుంటుంది దానికి? ఊరికే రుబ్బేసి చేసుకుంటారు, మసాలా వడ ఎందుకు అవుతుంది? ఇలాగే చేసుకోవాలి మాది మసాలా వడ అంటే. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. చేపల కూర ఎవరు చేశారు? చేపల కూర చేసుకున్నా ఉన్నాను. మా డబ్బులు తీస్తే రేపు తీసుకొని వండుకున్నా. రేపు ఆమె అక్కడికి పోతున్నా. స్నానం చేసావు అయితే స్నానం చేసేసి వచ్చిన ఊరికైనా పోరా ఖాళీ చెట్లు ఖాళీ చెట్లు పెట్టుకోరా అన్న మట్టిగా తీసుకుంది కదమ్మా కాలుగా. ఎత్తుకొని పోద్దు ఫోన్, స్నానం లేదు. ఎవరు? రేవంత్. చూడు కదమ్మా అబ్బా కాలిపోతుంది. చల్లటి వాతావరణం అండి, చల్లగా ఉంది. సాయంకాలం టైంలో చలి చలిగా ఉందన్నమాట. ఇక వేడి వేడిగా మసాలా ఫ్లేవర్తో మసాలా వడలో అలా పొయ్యి దగ్గర కాలుస్తూ ఉంటే ఇలా తింటూ ఉన్నాము. ఇది చుంచుకో, ఇప్పుడు నేను తింటున్నా. ఏం కాదు, చుంచుకో, ఎక్కువగా చుంచుకో. ఏందా చుంచుకోవడం, సగం చుంచుకోవాలా. బంగారు కాదు. మావే కూర్చోస్తుంది. మీ అత్తమ్మ సగం వంటరులోనే గుడ్డు చేస్తుండే కాలిపోతుంది. సగం అది తినే సగం ఏడుకుంటున్న బాటలు చిన్న కాదు. ఇదేనండి ఈ రోజుటి వీడియో అయితే. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇష్టమేనా మసాలా వడలు? మసాలా వడలు ఇష్టమా, మినపడలు ఇష్టమా అండి? నేనైతే ఎక్కువ మినపడలు తింటుంటా. అప్పుడప్పుడు ఎప్పుడైనా మసాలా ఫ్లేవర్ వేసుకొని ఎక్కువ చేసుకుంటుంటాను అన్నమాట. ఎప్పుడైనా మసాలా వడలో మీకు ఏ వడలు ఇష్టమో కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. కొండ మీద ఫోటోలు ఇప్పుడు ఎక్కడ? ఏది బాగుందా? ఇది ఒలు తీ గూడులో తెచ్చుకున్నా. దగ్గు వచ్చేసినావు తింటే.
అసలు తిన్నేలా ఈ సంవత్సరం సీతాఫలం. మొన్న ఈ మధ్య బాబు తీస్తే పురుగులు ఉండింది పడేసి ఒకటి భలే ఉండింది, ఇంత లావున ఉండింది మాధవి, పడేసి అన్నమాట. రే బాగుంది అదే, రే బాగుంది రే, రే భలే ఉంది రే. అబ్బాయి ఈరా, థ్యాంక్ యూ రా.